కనిపించిన తర్వాత గోవింద దీక్షితులు గారు 11 రూపాయలు ఇచ్చారు కదా మావిళ్ళమ్మ గుడి దగ్గర, గ్రంథంలో మొట్టమొదటి ఉంటుంది. అప్పుడు అది కూడా వీక్షిస్తారు వీళ్ళు. అదేంటి, ఆ వచ్చినవాడు దత్తుడు, ఆ తీసుకున్నవాడు దత్తుడు, ఈయన 33 బాపనారిలో 33వ తరంలోని వ్యక్తి అని గ్రహించి ఆయనకి జరిగిన అవమానాలన్నిటినీ కూడా కళ్ళారా చూడటం అనేది జరుగుతుంది. ఎవరు? నాగనాథుడు, దేవదత్తుడు ఇద్దరు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే, ఈ పాపకూపాన్ని మనం భరించలేము, మనం ఇదేం చేయలేము కాబట్టి మనం భూతకాలంలోకి వెళ్ళిపోదామని, భవిష్యత్తు అంటే ఇప్పుడు ఉన్న కాలం నుంచి మళ్ళీ దత్తాత్రేయుడి కాలానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడేం జరుగుతుంది, అక్కడ దత్తాత్రేయుని వారు తపస్సు చేస్తూ ఉంటారు, అది యజ్ఞం చేస్తూ ఉంటారు. అది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బాబా మేము చేయలేము, అదే దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ మార్గంలోకి మేము వెళ్ళిపోయేటట్టున్నాం, మొత్తం మేమే కలుషితం అయిపోయేటట్టున్నాం, అందుకని ఇదంతా మా వల్ల అవ్వదు, సకల సృష్టికి ఈ ఇంద్రియాలన్నిటికీ నువ్వే కదా ప్రధానం, అందుకని అన్ని లోకాలకి నువ్వే ప్రభువి, అందుకని నువ్వు చేయదగ్గ పనిని మేము చేస్తే ఎలా ఉంటుందంటే మరీ దారుణంగా ఉంటుంది, మేము చేయలేము, మా వల్ల అవ్వదు అని చెప్పి ఒక్కసారిగా ఇద్దరు దండం పెట్టేశారు. దండం పెట్టేసిన తర్వాత అప్పుడు వాళ్ళని ఏం చేశారంటే మళ్ళా ఫాస్ట్ టెన్స్కి వెళ్ళిపోతారు. ఫాస్ట్ టెన్స్లో ఏం జరుగుతుందో చూద్దామని ఫాస్ట్ టెన్స్లో యోగ దృష్టితోటి పాస్ట్ టెన్స్కి వెళ్తారు. పాస్ట్ టెన్స్లోకి వెళ్తే ఆ పాస్ట్ టెన్స్లో ఏం జరుగుతుంది, అప్పుడు పరమభక్తుడు వల్లభదాస్ కనపడతాడు. వల్లభదాసు ఒక ఏరియాకి వెళ్ళగానే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. వల్లభదాసు యొక్క గుడిసె, ఆ గూడెం అంతా కూడా వాళ్ళంతా దైవనామస్మరణతోటి పవిత్రమైన మనస్సుతోటి ఉండటం వల్ల ఆ అట్మాస్ఫియర్ చల్లగా వీళ్ళకి తగులుతుంది. ఆహా ఇది బ్రహ్మాండంగా ఉందనుకుంటాడు. అనుకుని సశరీరం కాదు, ఇది యోగ శరీరంతో వెళ్ళారు అక్కడికి. అందుకని ఆ యోగ శరీరంతో వెళ్ళినప్పుడు ఇవంతా చూసిన తర్వాత అప్పుడు ఆయన చెబుతూ ఉంటాడు అన్నమాట. ఎవరు